సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు, ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది 2 అక్షరాల చిన్న మాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాజలక్ష్మి. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఎంతో అద్భుతంగా ఆ ప్రేమని ఎలా ఇవ్వాలి, ఎలా పంచాలి, ఎలా దానిలో ఆ సహజత్వ స్థితిలో ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించాలి, మరి పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఆ ప్రేమ స్థితిని, అంటే దైవత్వంగా ఉన్న మనం మానవులుగా భూమి మీదకి వచ్చి మన సహజమైన స్థితిని కోల్పోతూ ఉన్నప్పుడు మళ్ళా దాన్ని ఎలా ఎరుకపరుచుకోవాలి, ఇక్కడ ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు అనేది నేర్చుకోవాలి అని, ఇంకా ఇలాంటి మన సహోదరులతో ఎలా ఉండాలి, మన తోటివారితో ఎలా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు మన సహజంగా ఉన్న స్థితుల్ని మనం కోల్పోకుండా ఎంత వాటిని ఎలా ఎదుర్కొనాలి, మనలో ఉన్న ఆత్మశక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది చక్కగా వివరించారు. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం పిల్లల గురించి, వారి పెంపకం ఎలా ఉంటుంది, వారిలో ఉన్న సహజంగా ఉన్న గుణాలని మనము ఎలా వాటిని పైకి ఎదగనీయకుండా చేస్తున్నారు అనే దాని గురించి ఆయన యొక్క బోధని మరికొంత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ శుభముహూర్తంలోనే, ఈ శుభ తరుణంలోనే మీ పవిత్రమైన మీ వంశాంకురాలకు ప్రేమ గురించి, ఇవ్వడంలో ఉన్న మాధుర్యాన్ని గురించి, దైవం గురించి, ఆత్మ గురించి ప్రబోధించి ఒక నూతన ఒరవడికి అంకురార్పణ చెయ్యండి. ఈ శుభ సమయంలోనే మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆ క్షణం నుంచే మీ పిల్లలకి ఆ ఆత్మశక్తి గురించి, ఆ ప్రేమ గురించి, ఇవ్వడం గురించి వారికి చక్కగా చెప్పండి. చెప్పి వాళ్ళని ఒక అద్భుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లల్లో ఉన్న దైవత్వ స్థితి ఎలా ఉంటుందంటే, పిల్లల గురించి ఎంత అద్భుతం అంటే, మీలో ఎంతమంది తల్లిదండ్రులుగా మారిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు అందించిన ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీలో ఎంతమంది మీ పిల్లలకి బోధించారు. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం కదా, ఈ జ్ఞానాన్ని మనం మన పిల్లలకి ఎంత బోధించాము. కేవలం జ్ఞానబోధ చేసి వదిలివేయకుండా ప్రతిరోజు ఈ సత్యాన్ని మీలో ఎంతమంది వాళ్ళకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మనం చెప్పేసి వదిలేయడం కాదు, అది వాళ్ళు ఆచరించేలాగా ఎంతమందిని చేయగలుగుతున్నాము. ఈ అద్భుతమైన విద్యని నేర్చుకోమని మనం ఎంతమందికి చెప్తున్నాము, మన పిల్లలకి ఎంతమందిని చెప్తున్నాము. ఇక్కడ ఈయన మనల్ని క్వశ్చన్ వేస్తున్నారనమాట. ఈ జ్ఞానాన్ని మీరు ఎంతమందికి, మీ పిల్లలకి ఎంత నేర్పిస్తున్నారు, వాళ్ళని ఆ స్థితిలో ఉండేలాగా మీరు ఎంతమంది చూడగలుగుతున్నారు అని. ఇంతకీ మీ పిల్లలు ఎవరంటారు? అసలు ఈ పిల్లలంటే ఎవరు? మన పిల్లలంటే మనం ఏమనుకుంటాం? పిల్లలంటే వీళ్ళని పెంచి పెద్ద చేస్తే రేపొద్దున మనల్ని చూస్తారు, వీళ్ళంతా నా పిల్లలు, నేను కన్నాను అనే మనకి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఆత్మలే కాబట్టి మీకు అనేక జన్మలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు జన్మల్లో ఈ పిల్లలే మీ తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆత్మలు మనం అనేక జన్మలు తీసుకుంటున్నాం, ఈ భూమి మీదకి వస్తున్నాం. రకరకాలు, అంటే ఒకసారి ఆడగా పుడతాం, ఒకసారి మగగా పుడతాం, ఒకసారి తల్లిగా, తండ్రిగా, తమ్ముడిగా,
ఇన్ని రకాల పాత్రల్ని మనం పోషిస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు మన పిల్లలు, గతంలో మనం కూడా పిల్లలుగానే వచ్చాం కదా, ఒకవేళ వీళ్ళే మన తల్లిదండ్రులు అయితే ఒక్కోసారి వాళ్ళు వ్యవహరించే తీరు జాగ్రత్తగా గమనిస్తే మీకే ఆ సందేహం కలగక మానదు. ఒక్కోసారి వాళ్ళ ప్రవర్తన గమనించండి. మనం చాలాసార్లు అనుకుంటాం, పెద్దవాళ్ళు వెళ్ళిపోతే మా తాత వచ్చారా, మా అమ్మ వచ్చారు, మా నాన్న వచ్చారు అని మనమే చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మనకు అర్థమవుతూ ఉంటుంది. సరిగ్గా ఇదే జ్ఞానబోధ నేను సుమారుగా 200 సంవత్సరాల క్రితం నిర్వహించి ఉంటే ఇప్పుడు మీ పిల్లలుగా ఉన్న పిల్లలు అప్పుడు మీ తల్లిదండ్రులుగా ఈ జ్ఞానబోధను నేర్చుకునేవారు. ఇది ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇంతకు ముందు ఎప్పుడో చెప్పి ఉంటే దీన్ని మీ పిల్లలుగా ఉన్న పిల్లలు అప్పుడే నేర్చుకొని మీకు చెప్పేవాళ్ళు అని చెప్తున్నారు. మరి అలాంటి జన్మ ఉండడానికి అవకాశం ఉంటే మరి అలాంటి ఆ జన్మలో అప్పటి మీ తల్లిదండ్రులతో మీరు ఎలా వ్యవహరించారో, ఏ విధంగా వాళ్ళకి మీరు ప్రత్యక్ష నరకం చూపించారో ఒకసారి ఆలోచించండి. గతంలో మనం పిల్లలుగా తల్లిదండ్రులకున్నాం, వాళ్ళు ఇప్పుడు మన పిల్లలుగా వచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఏం ఆలోచించాలి? అప్పుడు మనకు ఒక్కోసారి అంటుంది, అమ్మో నా పిల్లలు ఏంది ఎంత అల్లరి చేస్తున్నారు, నేను మా అమ్మ నన్ను ఎలా తట్టుకుందో నేను కూడా ఇలానే చేశానేమో చిన్నప్పుడు అని మనకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మన పిల్లల అల్లరిని, వాళ్ళు చేసే పనుల్ని మనం తట్టుకోలేనప్పుడు మన స్థితిని వాళ్ళు ఎలా ఉన్నారు, ఇది ఒక్కసారి మనం ఆలోచించాలన్నమాట. అలా జరగడానికి అవకాశం ఉండవచ్చు కదా, మరి అది కూడా ఉంటుంది కదా. అప్పుడు మీరు కేవలం పుచ్చుకునే వాళ్ళుగా ఉంటూ ఎంతసేపు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆశించే వాళ్ళుగా కొనసాగుతూ ఏనాడు ప్రేమగా దైవంగా మీరు ఉండకుండా అప్పుడు మీ తల్లిదండ్రులకి ఎంత గందరగోళం సృష్టించారో ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. జన్మలోని జీవితం కేవలం ఒక భ్రమే అని, అది తెలియకపోవడం వలన, అంటే మీకు ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం తెలియకపోవడం వలన ఆ భ్రమలోనే నిజమనుకొని ఆ జన్మలో జరిగిన సంఘటనలకే ప్రభావితం అయిపోయి ఆ ప్రభావాలతోనే, ఆ వాసనలతోనే తర్వాత జన్మల్ని మీరే పూనికతో మీ అభీష్టంతో సృష్టించుకొని మళ్ళీ ఈ జన్మలో అలాంటి పెంపకం వాళ్ళ మీద రుద్దుతున్నారేమో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత అవసరం అంటే ప్రతి వ్యక్తికి కూడా అంత అవసరం. ఈ జ్ఞానం లేకపోవడం వలన మన తల్లిదండ్రులు మనకి ఏది చేశారో మనము కూడా అదే మన పిల్లలకి చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ జ్ఞానం నేర్చుకుంటామో, ఇది మన పిల్లలకి నేర్పిస్తామో, అప్పుడు ఇక్కడ అంతా మారిపోతూ వస్తుంది. ఆ పిల్లల్లో కూడా ఆ అవేర్నెస్ కలిగి వాళ్ళు రేపొద్దున వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ చక్కటి జ్ఞానాన్ని అందించగలుగుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరిలో ఉన్న దైవము అవేకన్ అవుతుంది. ఈ జన్మలో మీ పిల్లలు కేవలం ఆశించేవాళ్ళుగానో పుచ్చుకునేవాళ్ళుగానో మాత్రమే కొనసాగుతూ ప్రేమకు దివ్యత్వానికి బహుదూరంగానే ఉంటున్నారా? చూడండి, ఈ జన్మలో మీ పిల్లలు కేవలం మనం ఏది చేసామో అదే వాళ్ళు చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళ దివ్యత్వానికి, వాళ్ళ యొక్క ఆత్మ జాగృతికి దూరంగా ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు దాన్ని దగ్గరకు అవటం లేదు, వాళ్ళు దూరం చేసేసుకున్నారు. ఇలాంటి జన్మలు ఎన్నో జరుగుతాయి ఫ్రెండ్స్. అది జరగడం వలన ఏమవుతుంది అంటే మనము మన యొక్క దివ్యత్వానికి దూరం అయిపోతున్నాం. బాగా గ్యాప్ పెరిగిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? దాన్ని గుర్తించగలుగుతామా? ఇప్పుడు ఫిజికల్గా మనము ఒక వ్యక్తితో ఒక రిలేషను ఎక్కడో ఒక చిన్న మాట వచ్చి మాట్లాడుకోవడం మానేసినప్పుడు వాళ్ళని పలకరించడం, వాళ్ళని చూడడం, వాళ్ళతో మాట్లాడడం అన్నీ బంద్ అయిపోయినాయి. ఏమైంది అక్కడ? ఆ అవగాహన జ్ఞానం లేకపోవడం వలన ఆ వ్యక్తిని మనం దూరం చేసేసుకున్నాం. కానీ ఎన్నో ఇంకా లాంగ్ అయిపోయింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళతో మునుపటిలాగా ఉండగలుగుతామా? సహజత్వ స్థితిలో ఉండలేము. ఎందుకంటే మాట్లాడడానికి కూడా మాటలు రావు. ఆ గ్యాప్ పెరిగిపోయింది కదా. అంటే మనలో ఉన్న సహజత్వాన్ని మనం కోల్పోయి ఉన్నాము. అలాగే పిల్లలు కూడా ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటూ మన యొక్క దివ్యత్వానికి, దైవానికి దూరం అయిపోతూ ఉన్నాము. మరి వాళ్ళని ఆ రీతిగా పెంచింది ప్రేమ యొక్క మాధుర్యం గురించి, ఇవ్వడంలోంచి వచ్చే ఆనందం గురించి వాళ్ళకి ఎవరూ తెలియజేయలేదు కదా. మరి ఇది ఆ విషయం తెలియకపోవడం వలన అలా జరిగింది. ఇప్పుడు మనం దైవత్వాలుగా అంటే మనం తొందరగా ఒప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం జ్ఞానం తెలుసు, కానీ త్వరగా మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. మరి నిజంగా మనం దైవత్వ స్థితిలో ఉంటే ఇంత కష్టాలు, ఈ గందరగోళాలు ఏమీ ఉండవు. ఉన్నా వాటిని ప్రశాంత స్థితిలో సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తాము.
కానీ చెయ్యకుండా ఇంకా మనం కొట్టుమిట్టాడుతూ ఆ ఊబిలో కూరుకుపోతూ ఉన్నామంటే ఏం జరిగింది? ఎన్నో జన్మలుగా మనకు ఆ జ్ఞానం అందకపోవడం వలన మనం ఆ దివ్యత్వానికి దూరంగా ఉన్నాము. ఆ దూరంగా ఉన్న దివ్యత్వంతో ఇప్పుడు దగ్గర అవ్వాలి అంటే టైం తీసుకుంటుంది. ఒక పట్టాన మనం నమ్మం. ఎందుకంటే మనలో ఎన్నో జన్మలుగా ఏర్పడిపోయిన అభిప్రాయాలు, భావాలు, నమ్మకాలు, చాదస్తాలు, తీర్మానాలు, ఒప్పందాలు, ఇన్ని రకరకాలు ఎన్నో ఏర్పడడం వలన ఆ దివ్యత్వాన్ని, మనలో ఉన్న దివ్యత్వం ఎప్పుడు మనతో వస్తూనే ఉంది, ప్రతి జన్మలోనూ వస్తూనే ఉంది. కానీ దాన్ని గుర్తించలేకపోతున్నాము అజ్ఞానంతో. అది మనకు తెలియకపోవడం వలన. మరి ఇలాంటి ఇన్ని జన్మలు మనమే తెలుసుకోలేకుంటే ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం అందించాలి? వారు కూడా ఇదే స్థితి కదా. ఇప్పుడు మనం ఏ కష్టాలనైతే భరిస్తున్నామో, పడుతున్నామో, చేస్తున్నామో, ఎప్పుడు ఆశించేవాళ్ళుగా ఉంటున్నామో అదే స్థితి మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి ఇస్తున్నాం. ఈరోజు ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో అప్పుడు మనము మనల్ని మార్చుకుంటూ మన ముందు తరాల పిల్లలకి ఈ జ్ఞానాన్ని అందించినప్పుడు వాళ్ళని ఆశించేవాళ్ళుగా కాకుండా ఇచ్చేవాళ్ళుగా మనం మార్చగలిగినప్పుడు ఆ తర్వాత ఇంత స్థితి ఉండదు ఫ్రెండ్స్. మీరు వాళ్ళకి చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే ఒక కఠిన శాసకుడుగా బోధనలు చేశారు కదా. మీరు వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని నేర్పి వాళ్ళని కేవలం భయపడే వాళ్ళుగానే తయారు చేశారు కదా. ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం కొన్ని చెప్తున్నాము కఠినమైనవి భగవంతుడి పట్ల. కొన్ని ఈ పూజ చేయాలి, చేయకపోతే భగవంతుడికి ఇది చేయాలి, ఇట్లాంటి కొన్ని మనం నేర్పించి ఉన్నాం కాబట్టి ఆ భయాలే వాళ్ళల్లో ఫామ్ అవుతూ వస్తున్నాయి. వాళ్ళని కేవలం భయపడే వాళ్ళుగా తయారు చేస్తాం. ప్రతిదానికి భయం. భయపడేవారు భగవంతుడిగా ఎప్పటికీ ఉండలేరు. మనం ఎప్పుడు భయపడుతూ ఉంటే భగవంతుడిగా ఎప్పటికీ మారేది? ప్రతి చిన్న విషయానికి మాట్లాడాలన్న భయం. అంటే ఇటువంటి భయాలు ఎన్ని జన్మలుగా ఎన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాం. మరి వాటన్నింటిని మనం తొలగించుకోవాలి కదా. ఇప్పుడు ఆ సత్యం తెలిసినప్పుడు ఏం చేయాలి? వాటిని తొలగించుకునే పని చేయాలి. అలా ఆశించడానికి అలవాటు పడిపోయిన మీ పిల్లలు నిరంతరం మీ దగ్గర నుంచి కూడా మరింత పుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మీతో వ్యవహరిస్తున్న తీరు మీరు వాళ్ళకి నేర్పిన అజ్ఞానం యొక్క ప్రతిరూపమే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వాళ్ళు మనతో వ్యవహరిస్తున్న విధానం అంతా ఏంటంటే మనం నేర్పిన అజ్ఞానమే అది. అంటే వాళ్ళని ఆశించే వాళ్ళుగా, పుచ్చుకునే వాళ్ళుగా తయారు చేయడం వలన. మరి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏమిటంటే మీరు వాళ్ళకి ఇప్పటికైనా సత్యాన్ని, జ్ఞానాన్ని, ప్రేమని, దివ్యత్వాన్ని గురించి బోధించడమే. మరి ఇది ఎప్పటికీ పరిష్కారం కావాలి? ఇది సమస్యకి పరిష్కారం ఉంది కదా. అంటే వాళ్ళకి ఆ సత్యాన్ని, ఆ ప్రేమని, ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి. ఆ అందించినప్పుడే వాళ్ళలో ఆ మార్పు జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ దివ్యత్వంతో కనెక్ట్ అవుతారు. మీ పిల్లలకి మీరు ఇవ్వడంలోని మాధుర్యాన్ని నేర్పాలి. పిల్లలకి ఎప్పుడూ కూడా పుచ్చుకోవడం కాదు, ఆశించడం కాదు, ఇవ్వడంలో మాధుర్యాన్ని నేర్పాలి. ఒకరికి ఇలా పంచితే ఎంత ఆనందం ఉంటుందో అది మనం చేసి వాళ్ళకి నేర్పించాలి. ఇవ్వడం, ఇవ్వగలగడం, ఆశీర్వదించడం మొదలుగున్నవన్నీ అత్యంత అద్భుతమైన మన సహజ దివ్య సుగుణాలని మనం వాళ్ళకి తెలియజేయాలి. ఎప్పుడూ కూడా ఇవ్వడము, ఆశీర్వదించడము, ఎదుటి వాళ్ళలో ఆనందాన్ని చూడడం, ఇవి ఎప్పుడైతే ఆ సహజంగా మనలో ఉన్న దివ్య సుగుణాలని మనం నేర్పించి వాళ్ళకి మనం ఆచరిస్తూ వాళ్ళని ఆచరణ చేయగలిగేలా ఎప్పుడైతే చేస్తామో వాళ్ళలో ఉన్న ఆ దైవత్వం దూరం కాకుండా దగ్గరకు వస్తుందన్నమాట. దైవం అంటే ప్రేమ అన్న సత్యం వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప ఆ దివ్యత్వం వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులోకి రాదని, ఆ సత్యం తెలుసుకోకపోతే ఆ దైవము తాను ఎప్పుడు వేరుగానే ఉంటామని ఉన్నారనుకోండి. ఆ దివ్యత్వం యొక్క స్థితి తెలుసుకోలేకపోతే ఎప్పటికీ వాళ్ళలో అది రాలేదనుకోండి, ఆ సుగుణాలు వివేకన అవ్వలేదనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? నేను వేరు, దైవం వేరు. మనం ఏం చేశామో వాళ్ళు అదే చేయడం జరుగుతుంది. అందుకని ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే వాళ్ళల్లో ఉన్న దివ్యత్వానికి వాళ్ళు దగ్గరయ్యేలాగా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఉంటుంది. ఏ దివ్యత్వంలోంచి, ఏ దైవంలోంచి ఉత్పన్నమైన ప్రేమలోంచి, ఆ ప్రేమ మాధుర్యంలోంచి మనం జన్మ పునికి పుచ్చుకున్నామో అదే ప్రేమని మనం సైతం పంచి ఇచ్చి మనం కూడా మన సహజత్వాన్ని పునఃప్రాప్తించుకోవాలని మనం వాళ్ళకి జ్ఞానబోధ చేయాలి. ఎలా మనం ఆ ప్రేమలోంచి వచ్చాము, అసలు మన జన్మ ఏంటి,
మనం ఎలా దాంట్లోంచి వచ్చాము అనేది వాళ్ళకి ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం అందిస్తామో వాళ్ళు వాళ్ళ సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటారు. ఒక వెల్లువలా ప్రవహిస్తున్న ప్రేమధారలో మనం కూడా పాలు పంచుకొని పునీతులై దివ్యులు అవ్వాలని వాళ్ళకి నేర్పాలి. ఇక్కడ ఏం చేయాలి ఫ్రెండ్స్, వాళ్ళకి చెప్పడం కాదు, మనం ఆచరించకుండా వాళ్ళకి చెప్పడం కాదు, మనం దాన్ని అనుభవిస్తూ అనుభూతి చెందుతూ వాళ్ళకి అది ఇచ్చినప్పుడే వాళ్ళు ఆ చక్కని స్థితికి రావడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఏదైనా పుచ్చుకున్నప్పుడు వాళ్ళకి మనం మన ధన్యవాదాలు పూర్తిగా ఇవ్వగలిగినా అది కూడా ఇవ్వగలగడమే. చూడండి, ఏదైనా తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పడము అది నేర్పించాలి. మన కృతజ్ఞతా భావనకి ప్రతీకగా ధన్యవాదాలు తెలియజేసినా ఇవ్వగలిగినా అది కూడా ఇవ్వడమే అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే అది మనం చేస్తామో, తీసుకున్న దానికి ఆ కృతజ్ఞతా భావాన్ని మనం తెలియజేస్తామో అది కూడా ఇవ్వడమే అవుతుంది. మనం జరుపుకునే పండుగలు కూడా కృతజ్ఞతలు తెలియజేసే ఒక ఉన్నతమైన సాంప్రదాయమే. ప్రతి పండుగలోనూ ఒక అర్థం ఉంటుంది ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనం ఇవ్వడమే అవుతుంది. ఒక కృతజ్ఞత అంటే, ఒక పండుగ వచ్చింది అనుకోండి, కొంతమంది చాలా ఊర్లో అందరికీ బాగా బట్టలు పంచడం, అన్నదానాలు చేయడం, ఇది కూడా ఇవ్వడమే కదా. మరి ఆ పండుగ సందర్భంగా ఎన్నో చేస్తారు. అలాగే పుట్టినరోజు పండుగలు జరిగిన కొంతమంది చూస్తున్నాం మనం. ఇప్పుడు చాలామంది కొన్ని చోట్లకి వెళ్ళి ఆ కేక్ కటింగ్లు చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, ఇవన్నీ కూడా ఇవ్వగలగడం, ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి నేర్పించాల్సిన విషయం. అంటే ఆ కృతజ్ఞతా భావాన్ని, ఆ ఇవ్వడం అనే దాన్ని మనం తెలియజేయాలి. మన ప్రాచీన నాగరికతలో ప్రజలందరూ తమ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసే ఓ ఉన్నతమైన సాంప్రదాయాన్ని ఒక వేడుకగా నిర్వర్తించేవారు. అదే క్రమంగా పండుగలుగా మారాయి. పండుగ వస్తే ఏం చేస్తాము? అందరు బంధువులతోటి కలుస్తాము, అందరి మధ్యలో ఒక ఆనందం వెల్లివిరుస్తుంది, అందరూ చాలా హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సమర్పించడం, ఇవ్వడం, ఆశీర్వదించడం మొదలుగున్నవన్నీ ప్రేమ స్వరూపాలు. చూడండి, సమర్పించడం, ఇవ్వడం, ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా ప్రేమకి స్వరూపాలు. ఈ సృష్టిలో ఆ మహా ప్రేమ సాగరం ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ సృష్టిలో ఎప్పుడు నిరంతరం ఇదే ఉంది ఫ్రెండ్స్. ఇవ్వడం, ఆశీర్వదించడం, సమర్పించడం, ఈ సృష్టిలో ఉన్నదే మొత్తం అంతా. ఇప్పుడు యేసు పుట్టినప్పుడు ఆయనకి అప్పుడే పుట్టిన ఆ పసిపాలుడికి ఆ ఆశీస్సులు అందజేయాలని వచ్చిన వాళ్ళంతా దేవదేవుళ్ళకి ఎన్నో ఇస్తారనమాట. ఆయనకి పుట్టగానే ఆ పశువుల దొడ్డిలో ఆయన పుడతారు కదా, ఆ పశువుల దాంట్లో, అప్పుడు వాళ్ళందరూ ముగ్గురు వస్తారు ఎక్కడి నుంచో. వాళ్ళు వచ్చి అవన్నీ బంగారము, వజ్రాలు అవన్నీ కూడా ఆయనకి సమర్పణ చేస్తారు. జీసస్కి ఆ దేవదేవుళ్ళు సమర్పించిన ఆ విలువైన కానుకలన్నీ ప్రేమకు ప్రతిరూపాలే. అది మహోన్నతం, వినయానికి అందించిన ఓ ప్రేమ కానుక. నిజానికి ఆ ఘటన మాటలకు అందిన ఆ ప్రేమ మాధుర్యాన్ని తెలియజేస్తున్న ఒక దృశ్య కావ్యమే. దాన్నే క్రిస్మస్గా జరుపుకుంటారు, అంటే ఒక వేడుకలాగా జరుపుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎందుకు తెచ్చిచ్చారు? ఒక ఉన్నతమైన ఆత్మ భూమికి మీదకి వచ్చింది, ఒక ఉద్ధరణ కోసం వచ్చిన ఆత్మ అని ఒక గొప్పతనాన్ని చాటి చెప్పడానికి వాళ్ళు ఆ ఉన్నతమైన ప్రేమతో వాళ్ళు సమర్పించారు ఆయనకి. ఇక్కడ రామ్తా ఏం చెప్తున్నారంటే, రామ్తానే అయిన నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. అది ఏమిటంటే, కనీసం ఇప్పటికైనా మీరు మీ పిల్లలకి ప్రేమించడం అనే మధురమైన దివ్య భావన యొక్క జ్ఞానబోధ చేయకపోతే అజ్ఞానం కొనసాగుతూ తిరిగి మీరే వాళ్ళకి పిల్లలుగా జన్మించడం లాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పటికైనా సరే మీరు మీ పిల్లలకి ఈ జ్ఞానబోధ చేయకపోతే, ఈ జ్ఞానాన్ని మీరు అందించకపోతే, మళ్ళా అదే ఇప్పుడు వాళ్ళ పిల్లలుగా వాళ్ళ తల్లిదండ్రులుగా రావడం, మళ్ళా ఇదే జరగడం, ఇది రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. అంటే కర్మ, ఇక్కడ నువ్వు ఆ కర్మ చేసావా, ఈ కర్మ తీసుకొని మళ్ళా రావడం, మళ్ళా ఆ కర్మ చేయడం, మళ్ళా రావడం, ఇదే అవుతుంది. వన్స్ ఈ జ్ఞానం తీసుకొని దీన్ని అక్కడికి ఆ ప్రేమతత్వంతో ఎప్పుడైతే దీన్ని మారుస్తామో అక్కడికి అది క్లోజ్ అవుతుంది. అందుకే ఇప్పుడే ఈ శుభముహూర్తంలోనే, ఈ శుభతరుణంలోనే మీ పవిత్రమైన మీ వంశాంకురాలకు ప్రేమ గురించి, ఇవ్వడంలో ఉన్న మాధుర్యాన్ని గురించి, దైవం గురించి, ఆత్మ గురించి అన్నీ వివరంగా పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి. వాళ్ళకి ఆ ప్రేమ శక్తి గురించి, ఆత్మ అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి, తర్వాత ఆ దైవత్వ స్థితులు ఎలా ఉంటాయి, వాటిలోంచి ఎలా దాన్ని అవేకన్ చేసుకోవాలి, ఎంత దగ్గరగా ఆ దివ్యత్వంలోకి వెళ్ళాలి అనే వాటిని చిన్నపిల్లలప్పటి నుంచే. ఎందుకంటే పసిపిల్లల మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు ఫ్రెండ్స్. ఏ ముద్రలు వేస్తే అవే వాళ్ళు క్యారీ చేసుకుంటారు. మీరు ఆ మైండ్లో మనం ఏది నేర్పిస్తామో అవే వాళ్ళలో స్ట్రాంగ్గా, బలంగా ఉండిపోతాయి.
అంటే ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ నాకు వీళ్ళు నచ్చలేదు, వీళ్ళు సరిగా లేరు అని ఒకటి చెప్పారనుకోండి, వాళ్ళలో అది ఫీడ్ అయిపోతుంది. అది వాళ్ళు ఎప్పుడు వాళ్ళని శత్రువులుగానే చూస్తారు. వాళ్ళు అంటే ఇక్కడ నచ్చనిది వీళ్ళకి, కానీ వాళ్ళకి సంబంధం లేని విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి మనలో ఉన్న అభిప్రాయాల్ని భావాల్ని వాళ్ళ మైండ్లోకి మనం చేరుస్తున్నాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇదే పాత్రలో వాళ్ళు ఎదగడం జరుగుతుంది. ఇది వాళ్ళు ఏం చేస్తారు, రేపొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత దీన్నే వాళ్ళు వాళ్ళ పిల్లలకి అందించడం జరుగుతుంది. వన్స్ అది కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ సహజ స్థితిలోనే ఉన్నారు, అందరూ దైవ స్వరూపులే అని ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని వాళ్ళకి చిన్న పిల్లలప్పటి నుంచి మనం నేర్పించగలుగుతామో, వాళ్ళు అదే స్థితిలో పెద్దగా ఎదిగాక కూడా ఆ దివ్యత్వ స్థితిని కోల్పోరు. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా, జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురైనా, ఎటువంటి వ్యక్తులు ఎదురైనా దాన్ని ఫేస్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనమాట. లేకపోతే ఏమవుతుంది, తర్వాత చిన్న చిన్న వాటికే ఇబ్బందులు పడడం, వాటిని ఎదుర్కోలేక నిరాశ అవ్వడము, జీవితంలో సక్సెస్ అవ్వలేకపోవడము, ఈ కారణాలన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్లనే ఇక్కడ రామ్తా ఏం చెప్తున్నారంటే, మీరు ఇప్పుడే మీ పిల్లలకి ఈ చక్కటి జ్ఞానాన్ని మీరు అందించండి. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు అప్పటి నుంచే మీరు ఇస్తే వాళ్ళు అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. అంటే వాళ్ళ సహజత్వాన్ని కోల్పోకుండా ఉంటారన్నమాట. ఇది ఆ పిల్లలకి మనం అందించాల్సిన, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి కూడా అదే. మనం ఏమి ఇంకా వాళ్ళకి ఏది సంపాదించి ఇవ్వక్కర్లేదు, ఇల్లు వాకిల్లు ఇలాంటివి ఏవి. వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళు అద్భుతమైన వ్యక్తులుగా ఎదుగుతూ వాళ్ళని ఉన్నతీకరించుకుంటూ ఎంతోమందికి వాళ్ళు సహాయకారులుగా ఉంటారు. అటువంటి వాళ్ళే ఈ బుద్ధుడు, జీసస్ కానివ్వండి, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఈ మహానుభావులంతా కూడా ఇలాగే వాళ్ళు జీవించి మనకి అది చూపించారు. వాళ్ళ పిల్లలు అప్పటి నుంచే ఇవ్వడమే చేశారు, ఆ పిల్లల స్థితి నుంచే. అది వాళ్ళు అందుకే అంత ఉన్నతంగా, అంత ఇప్పుడు ఒక భగవత్ స్థితిలో, అంటే వాళ్ళలో ఉన్న ఆ దైవత్వ స్థితిని వాళ్ళు చక్కగా ఆ అవేకన్ చేసుకోగలిగారు. వాళ్ళ సహజ స్థితిలోనే ఉండగలిగారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దైవత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఇంకా దైవం, స్నేహితులు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిజంగా మీ స్నేహితుల్ని మీరు ప్రేమించడం అంటే ఆ ప్రేమ వారి స్వరూపాన్నో స్వభావాన్నో అయి ఉండకూడదు. నిజంగా మన స్నేహితుల్ని మనం ప్రేమిస్తున్నామంటే ఆ ప్రేమ వాళ్ళ స్వరూపాన్ని బట్టో లేకపోతే వాళ్ళ స్థితిగతులను బట్టో ఉండకూడదు. ఆ ప్రేమ కేవలం ప్రేమ మీద ఉన్న ప్రేమ వల్ల మాత్రమే అయి ఉండాలి. అది ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆ ప్రేమ తత్వంతో కూడిందే అయి ఉండాలి. ఇక్కడ స్నేహం అంటే స్వరూపాన్ని స్వభావాన్ని ప్రేమిస్తే అది కేవలం ఆకర్షణ మాత్రమే అవుతుంది. మనం వాళ్ళ బాహ్య రూపాన్నో లేకపోతే వాళ్ళ బిహేవియర్నో బట్టి మనం వాళ్ళని ఇష్టపడుతున్నాము అంటే అది ఒక ఆకర్షణ అవుతుంది తప్ప అది ప్రేమ అనిపించుకోదు. మీరు ప్రేమించి ఆ ప్రేమ మీలో ఒక వెలుగులా పుట్టుకొచ్చినప్పుడు ఆ ప్రేమ ఏ కొలతకి ఏ అంచనాకి అందదు. అంటే మన లోపల ఉన్న ప్రేమతత్వం ఎప్పుడైతే బయటకు వస్తుందో అసలు దానికి కొలమానం లేదు. ప్రేమకు అనేదానికి ప్రేమధార అంతమే లేకుండా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఇక దానికి ఎండింగ్ ఉండదు. ఎప్పుడు ఒక జలపాతం ఎలా వర్షిస్తూ ఉంటుందో ఆ ప్రేమధార కూడా అలాగే కురుస్తూ ఉంటుంది. మరి విశ్వం మనకి అలాంటి ప్రేమని, అలాంటి ఆ శక్తినే మనకి నిరంతరం అందిస్తూనే ఉంది ఫ్రెండ్స్. అంటే తను అనంతంగా ఆ ప్రవాహం జరుగుతూనే ఉంది. ఎటువంటి ఆశించకుండా, ఎటువంటి తీసుకోవడం అనేది లేకుండా మనకు ఆ ఆశీర్వాదాన్ని మనకి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంది. ప్రవాహంలో, ఆ ప్రేమ ప్రవాహంలో స్వరూపాలు, స్వభావాలు, సంఘటనలు, ద్రోహాలు కొట్టుకుపోవాల్సిందే. అటువంటి అద్భుతమైన ప్రేమలో ఆ స్వరూపాలు పోతాయి, ఆ సంఘటనలు వెళ్ళిపోతాయి, వాళ్ళ యొక్క స్థితులు మారిపోతాయి, వాళ్ళలో ఉన్న గుణాలు మారిపోతాయి ఫ్రెండ్స్. నిజమైన ప్రేమ అంటే అది. అంతేగాని ఆ మనిషి మిమ్మల్ని తిరిగి ప్రేమించడం కోసమే మీరు వాళ్ళని ప్రేమించే ప్రేమ కేవలం పెట్టుబడి మాత్రమే అవుతుంది. నేను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి అనేది ఏమవుతుంది? అక్కడ ఏమవుతుంది? ఒక పెట్టుబడి, ఒక వ్యాపార ధోరణిలాగా అవుతుంది తప్ప వేరే విధంగా అవ్వదు. మరి అటువంటి స్థితి మనం స్నేహితులతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే ఆ స్నేహ భావనలో ఆ ప్రేమతత్వం ఎలా ఉండాలి, ఇంకా ఆ దైవము అనేది ఆ స్నేహితుల మధ్య ఎలా ఉంటుంది, ఆ దివ్యత్వ స్థితి అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.